ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఒక పబ్లిక్ టాయిలెట్ లో అయిపోయింది. ఈ నిబ్బిగాళ్ళు బాత్రూమ్ లో చేయాల్సిన పనులు ఇన్స్టా రీల్స్ లో చేస్తున్నారు. దీనమ్మ ఇన్స్టాలో పెళ్లి చేసుకుని క్రోమ్ లో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారు. అదేదో గొప్ప పని చేసినట్లు వాళ్ళ మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు. హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ఒక ఇంటర్వ్యూని. ఏంటి క్యూట్ అండ్ ఫీలింగా? క్యూట్ గా లేదు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇంటర్వ్యూని రోస్ట్ చేయడం ఏంటి? ఇంటర్వ్యూ అలా ఉంది మరి. అంతలా ఏముందిరా ఇంటర్వ్యూలో? చూడాలని ఉందే. అరే ఏంట్రా ఇది? అరే నీ అబ్బా, ఇది జస్ట్ ట్రైలర్. సినిమా ఇంకా అలానే ఉంది. చాలా ఉన్నాయి ఇంకా. నువ్వు డిస్క్లైమర్ అయ్యి ఒక్కొక్కనికి ఇచ్చి పడేద్దాం. సో ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. మూతి మీద మీసం కూడా మొలలే, వీళ్ళు లవర్స్ ఏంట్రా? అది కూడా ఫస్ట్ లవ్ అంట. ఫస్ట్ లవ్. స్టార్టింగ్ నువ్వు మెసేజ్ చేసావు, తను మెసేజ్ చేసింది. నేనే మెసేజ్ చేస్తాను. నువ్వే మెసేజ్ చేసావు. ఏమని మెసేజ్ చేసావు? హాయ్ అని పెట్టాను. షా అలా ఎంత మందిని హాయ్ అని పెట్టినవురా లఫ్డ్ గా? వాళ్ళలో ఎవరు కనెక్ట్ అయినా తీసుకుంటుండే కదా. నార్మల్ గా రీల్స్ చేయడానికే ఇబ్బంది పడుతుంటారు. డైరెక్ట్ మీ లిప్ కిస్ తోనే స్టార్ట్ చేస్తారు. మామ ఇన్స్టాలో వీళ్ళు ఒక వీడియో చేశారు. నేను అది వ్యూస్ కోసం అనుకున్నా, కానీ దీని ఆన్సర్ విన్నాక నా మైండ్ దెంగింది. అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో, కానీ పెద్ద గొడవలు అయ్యి. సరేరా భయ్, ముద్దులు పెట్టుకుంటా వీడియోలు చేయండి, గప్పాగప్ చేసుకుంటా వీడియోలు చేయండి, ముడ్డి నాకుతూ కూడా వీడియోలు చేయండి. కానీ ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళకి పంపుకోండి, లేదా మీరు దాచుకోండి. ఇన్స్టాలో పోస్ట్ చేసి మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారా? ఇప్పుడు మీ ఇంట్లో గానీ ఇప్పుడు తెలిస్తే ముడ్డి పైన దెంగి లవ్వు లేదు లవడా లేదు అని స్కూల్ కి అంటారు కదా. మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్? చేస్తానండి ఏదో జాబ్ చేస్తాను. అంటే ఏం గోల్ ఏం పెట్టుకోలేదా? ఇంకా పెట్టుకోలే. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నిబ్బలాగా. ఫ్యూచర్ ఏంటో తెలీదు, ఫ్యూచర్ లో ఏం చేయాలో తెలీదు, కానీ లవ్ చేయాలి, ముద్దులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేయాలి. ఇంట్లో ఒప్పుకుంటారు, ఓకే. తర్వాత పోషించాల్సింది నువ్వే కదా తన్ని. నేను కావాలా వాళ్ళు కావాలని ఒకటే అడిగారు. ఇంకా అప్పటికే టాటో వేయించుకున్నాడు, అందుకే ఇంకా తనే కావాలనుకుని వచ్చేసాను. ఏంటి నీ పేరు టాటూ వేయించుకున్నందుకు లేచిపోయావా? అంటే రేపు వానికన్నా పెద్ద టాటూ ఎవడన్నా వేయించుకుంటే అంతను కూడా లేచిపోతావా? కొంచెం డ్రింక్ చేస్తాడన్న బాగా. అంటే తనకి హార్ట్ లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు, సో అయినా బాగా స్మోక్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ ఎంత ఏడుస్తారో. వాళ్ళ మమ్మీ ఏడ్చినా వాళ్ళ మమ్మీ సంకనాకి పోయినా వాడికి పరగబడది. ఎందుకంటే వాడు తాగి మొడ్డ ఉడిచిపోతాడు, నిన్ను వదిలేస్తాడు. వాళ్ళ మమ్మీ ఏడవని ఏమన్నా గానీ తాగడం మాత్రం మానడాడు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. చాలా డీసెంట్. అందుకే కదా ముద్దులు పెట్టుకుంటా ఇన్స్టాలో వీడియోలు చేస్తున్నారు. పబ్లిక్ గా అలా కిస్ చేసుకుంటున్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇదే ఈ లౌడాల జనరేషన్ తోని ఇదే ప్రాబ్లం. దీనమ్మ ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. వీళ్ళకి ముద్దులు పెట్టుకోవడానికి పిలిచిర్రా, ఇంటర్వ్యూ వేయడానికి పిలిచిర్రా మిమ్మల్ని. చదువుకోకుండా ఇది ఇంటర్వ్యూ ఏదో. చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. అవునా అక్క? నిజమా అక్క? అరే మీరు పెళ్లి చేసుకోండి, మొడ్డ ఉడుచుకోండి, బట్ అలా పబ్లిక్ గా కిస్సెస్ చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఇదంతా చదువుకుంటే తెలుస్తాయి, ఏ రోజన్నా స్కూల్ కి వెళ్తేనే కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే యూత్ ఎలాగా పాడైపోతున్నారు. సో దానికి ఏంటి సమాధానం చెప్పాలి నేను? మాకు ఇష్టం, అందుకే చేసాం. ఎలాగో మీరు పెళ్లి చేసుకుంటారు కదా, అయితే ఆ ఫస్ట్ నైట్ వీడియో ఇన్స్టాలో రిలీజ్ చేయండి, చూసి లైక్ కొడతాం, అంతేనా? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. సో ఎంత ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడు. తను ఏం చెప్పి ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అరే దీనమ్మ, ఇప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థమైతలేదు. దీనమ్మ డైలాగ్ ఎంతో సినిమాల్లో ఉంది, ఎందరో మంది వాడేసిర్రు. ఆ డైలాగ్ ని పట్టుకొని పడిపోయిందంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడటం వేస్ట్ అయ్యి. స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. రక్తం తాకేస్తా. ఇంటర్వ్యూ ఏదో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యస్ సైనింగ్ ఆఫ్.